బాక్సాఫీస్ దగ్గర ఎప్పటి నుండో మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ హీరోలలో నితిన్ కూడా ఒకరు కాగా ఆల్మోస్ట్ 5.5 ఏళ్లుగా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ కోసం ఎదురు చూస్తున్నా కూడా వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతూనే ఉన్నాడు. ఈ ఒక్క ఇయర్ లోనే కెరీర్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ బడ్జెట్ తో 2 సినిమాలు రూపొందగా 2 సినిమాల మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు నితిన్. భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ కొడుమల డైరెక్షన్ లో చేసిన రాబిన్ హుడ్, ఎంసీఏ, వకీల్ సాబ్ లాంటి మంచి సినిమాలు తీసిన వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తమ్ముడు సినిమాలు చేయడంతో 2 సినిమాలకు బడ్జెట్ పరంగా భారీ బడ్జెట్లను కేటాయించారు నిర్మాతలు. దాంతో 2 సినిమాలు అంచనాలను మించి బడ్జెట్ తో రూపొందగా వరుస ఫ్లాప్స్ తో ఉన్నా కానీ నితిన్ మీద నమ్మకంతో రాబిన్ హుడ్ మూవీని 70 కోట్లకు పైగా బడ్జెట్ లో, ఇప్పుడు తమ్ముడు మూవీని 75 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించారు. 2 సినిమాలు కలిపి ఆల్మోస్ట్ 145 కోట్ల బడ్జెట్ లో రూపొందగా ఇప్పుడు ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోనే 2 సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చి ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేక డిజాస్టర్ మీద డిజాస్టర్లుగా నిలిచాయి. రాబిన్ హుడ్ టోటల్ రన్ లో 7 కోట్ల లోపే షేర్ అందుకుంటే ఇప్పుడు తమ్ముడు మూవీ కనీసం 4 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తూ ఉంది. దాంతో ఓవరాల్ గా 2 సినిమాలు కలిపి 11 కోట్ల రేంజ్ లోనే రికవరీని బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకోలేకపోయాయని చెప్పాలి. అంటే 145 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందిన 2 సినిమాలు కలిపి పట్టుమని 10% రికవరీని కూడా అందుకోలేక ఏకంగా 134 కోట్ల రేంజ్ లో లాస్ ను బడ్జెట్ పరంగా సొంతం చేసుకున్నాయి. మీడియం రేంజ్ హీరోలలో ఈ రేంజ్ లాస్ ను నితిన్ సొంతం చేసుకుని చరిత్రకెక్కాడనే చెప్పాలి ఓవరాల్ గా. మరి ఇలాంటి ఫ్లాప్స్ తర్వాత తన అప్కమింగ్ మూవీతో ఎలాంటి కంబ్యాక్ ను దక్కించుకోగలడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.